చాలామంది తల్లిదండ్రులు ఫీవర్ వస్తేనే తగ్గాలనుకుంటారు జనరల్గా. అవును, లూజ్ మోషన్ వచ్చినా తగ్గాలనుకుంటారు, రేపే తగ్గిపోవాలనుకుంటారు. బట్ ఆ బాడీకి టైం ఇచ్చి బాడీకి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తే ఈ రోజు తట్టుకునే ఇన్ఫెక్షన్ కనుక బాడీకి పెరిగితే రేపు పొద్దున వేరే ఇన్ఫెక్షన్ కూడా తట్టుకోగలుగుతుంది. యాంటీబయాటిక్ మీద పడి మళ్ళీ ఇన్ఫెక్షన్ ఏమవుతుంది, 90% తగ్గిపోద్ది, 10% బాడీలో స్టోర్ అవుతుంది. మళ్ళీ 1 మంత్కి మళ్ళీ రిపీట్ అవుతుంది ఫీవర్, మళ్ళీ 6 మంత్స్కి మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎవ్రీ మంత్ ఎవ్రీ 2-3 మంత్స్కి సీజనల్ కానీ రిపీట్ అయ్యేసరికి సో మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా పెరగాల్సిన టైంలో, ఎదుగుదల టైంలో డిస్టర్బ్ అయిపోయి పిల్లల బిహేవియర్ ఇష్యూస్ కానివ్వండి, హైపరాక్టివ్ కండిషన్స్ కానివ్వండి, ఈవెన్ అటెన్షన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 99 ఎప్పుడు యాంటీబయాటిక్స్ వాడాలి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో, కంపల్సరీ తప్పదన్న సిచ్యువేషన్లో, అది కూడా మినిమం. చాలామంది డాక్టర్లు ఈవెన్ యాంటీబయాటిక్స్ రాయరు. చాలామంది డాక్టర్ అంటే యాంటీబయాటిక్ రాస్తారు, కొందరు డాక్టర్లు మాత్రమే యాంటీబయాటిక్ అంటేనే అసలు దూరం. కొందరు పీడియాట్రిషియన్స్ ఉన్నారు అసలు పిల్లలకు యాంటీబయాటిక్ ఇవ్వరు, అసలు ఇవ్వరు, వెయిట్ చేయండి తగ్గిపోద్ది అంటారు. పారాసిటమాల్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. 99% పారాసిటమాల్ అక్యూట్ ఇన్ఫెక్షన్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. అట్లా మేనేజ్ చేసుకోవాలనే కానీ మనం మెడిసిన్స్ తోటి మనం బాడీని వీక్ చేసుకోవడం వల్ల సో రేపొద్దున మనకు ఎన్నో ప్రాబ్లమ్స్, ఈవెన్ చిన్నప్పుడు మన యొక్క హెల్త్ కండిషన్స్ రేపొద్దున పెద్దగా కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. మీకు అది మంచిది కాదని చెప్తున్నా, మీరు డాక్టరే, అది వాడమని చెప్పి రాస్తున్న వాళ్ళు డాక్టర్లే. భయంలో ఉన్న తల్లిదండ్రులు ఇక వాడకుండా ఏం చేస్తారు? అదే ఇప్పుడు మీరు చెప్పిన మాటలు కన్ఫ్యూజన్ లో పడిపోతారు. ఖచ్చితంగా వెన్ చాలా మంది డాక్టర్లు కంపల్సరీ యాంటీబయాటిక్ వాడాలా, లేకపోతే ఇంకా సీరియస్ అసలు అది లేకపోతే ఇది పని చేయదని అని అంటారు. ఎప్పుడు అంటారంటే ఇంకా డాక్టర్లు కూడా సో ఒక సిస్టమ్ అంతా వీక్ అయిపోయి నెక్స్ట్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి. ఫస్ట్ నుంచి వాడగలిగితే సీరియస్ కండిషన్స్ రావు, వాడలేకపోతే. మెడిసిన్స్ చిన్నప్పటి నుంచి పిల్లలకి కనుక మనం మెడిసిన్స్ అలవాటు చేయకపోతే పెద్దగా అంటే కొంచెం 3-4 ఇయర్స్ కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. ఎప్పుడు తట్టుకునే కెపాసిటీ తగ్గిపోతుంది, బాగా మెడిసిన్స్ వాడేసి సడన్గా యాంటీబయాటిక్ మానేస్తే కంపల్సరీ వాళ్ళకు ఆ అడ్వర్స్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఆ టైంలో హోమియోపతి హెల్ప్ అనేది అవసరం. అంటే కనుక సిస్టమ్ రిపేర్ చేసుకోవడం అవసరం. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది ఇంతకుముందు, ఆ డ్యామేజ్ అయిన సిస్టమ్ని కరెక్షన్ చేసుకోవాలి అంటే కనుక హోమియోపతి ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హోమియోపతి అనేది ఇమ్యూన్ సిస్టమ్ను రిపేర్ చేయడానికి, బెటర్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి పనికొచ్చే సిస్టమ్, నాట్ ఇన్ఫెక్షన్స్ మీద పనిచేయదు హోమియోపతి. ఓకే, హోమియోపతి యొక్క లాజిక్ ఏంటంటే కనుక మీ హెల్త్ను, మీ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, సో దానివల్ల మీకు ఫ్యూచర్లో యాంటీబయాటిక్స్ అవసరం రాదు. నా పేషెంట్ చాలామంది కూడా దగ్గు, జలుబు వచ్చేటోళ్ళకి అందరికీ కూడా యాంటీబయాటిక్ అసలు అవసరమే లేదు, అసలు ఛాన్సే లేదు. ఈవెన్ కొన్ని ఫారిన్ కంట్రీస్లో అసలు యాంటీబయాటిక్స్ అసలు వాడరు. ఈవెన్ ఫారినర్స్, మన ఎన్ఆర్ఐలు చాలామంది చెప్తుంటారు అసలు అమెరికాలో యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబే చేయరు, అసలు వెరీ రేర్ కండిషన్స్లో తప్పదన్నప్పుడు చేస్తారు. అంటే అటువంటి సిచ్యువేషన్ అనేది మనకి అంటే ఇక్కడ కూడా అవసరం. ఇక్కడ ఏమవుతుంది, చిన్న చితక వాటికి యాంటీబయాటిక్స్ ఖచ్చితంగా. ప్రతిదీ చిన్న పిల్లలకు కూడా ఏమైందంటే రేపు పొద్దున వాళ్ళ బిహేవియర్స్ మారిపోతున్నాయి, వాళ్ళ హైపరాక్టివ్లోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ కంట్రోల్ తప్పిపోతున్నారు. రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్ని మనమే డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతాం. ఈ విషయం ప్రతి ఒక్క డాక్టర్ కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. మరి సడన్ ఏజ్ వచ్చిన తర్వాత వాడచ్చు అంటారా యాంటీబయాటిక్స్? మరి అంటే అప్పుడు తట్టుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి వాడుకోవచ్చు, బట్ అప్పుడు కూడా వాడకూడదు. యాంటీబయాటిక్స్ అనేది అప్పుడు కూడా మీ యొక్క మైక్రోబ్స్ని కిల్ చేసేదే. ఏమంటే చిన్నప్పుడు వేరే యాంటీబయాటిక్స్ ఉంటాయి, పెద్దగా ఇంకా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వస్తాయి. సో అయినా సరే వాడకూడదు. అంటే వాడాలని కంపల్సరీ చెప్పడం లేదు, మీకు తట్టుకునే కెపాసిటీ ఉంది కాబట్టి మీకు ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ రావు. అంటే ఒక 5 years లోపల నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్ అయి ఉంటుంది, మైండ్ అనేది స్ట్రాంగ్ అయి ఉంటుంది, అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావు. మీకు ఆటిజం, ADHD, హైపర్ యాక్టివ్ బిహేవియర్ ఇష్యూస్ రావు. పెద్దగా అయినాక నీకు తట్టుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి నీకు కనిపించావు అంతేగాని, బట్ వేరే ఎఫెక్ట్ అయితే కనిపించే అవకాశాలు ఉంటాయి. బట్ మీరు చెప్తుందని బట్టి చూస్తే తల్లిదండ్రులే కాకుండా డాక్టర్లు కూడా మార్పులు రావాలి సార్. ఖచ్చితంగా రాయకుండా ఉంటే ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ అనే పేరు, టాబ్లెట్స్ పేరు తెలిసిందే డాక్టర్ల వల్ల. అంతే, జనరల్గా డాక్టర్ అనేటోడు మెడిసిన్స్ ఇవ్వడానికి కాదు, హెల్త్ని అడ్వైజ్ చేయడానికి, హెల్త్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, హెల్త్ని ఎడ్యుకేట్ చేయడానికి. మెడిసిన్స్ ఇవ్వడం అనేది డాక్టర్ అనేది లాస్ట్ ఆప్షన్.